2011 నుంచి 2021 వరకు మీ జర్నీ చూసుకుంటే ఒక 2-3 బెస్ట్ మూమెంట్స్ చెప్పండి, సాడ్ మూమెంట్స్ చెప్పండి మీ జర్నీలో. బెస్ట్ మూమెంట్స్ అంటే 2011 నుంచి బెస్ట్ మూమెంట్స్ అంటే లైఫ్ చేంజింగ్ మూమెంట్సే కాబట్టి అనుదీప్ని కలవడం ఒక్కటే. ఓకే. సో ఇప్పుడు ఒకవేళ అనుదీప్ని కలవకపోయి ఉంటే జాతిరత్నాలు పనిచేసేటువంటి కాదు, నా స్టోరీ వినేవాళ్ళు కాదన్న, క్రెడిబిలిటీ వచ్చేది కాదు. సో అదొకటి. రెండోది చాయ్ బిస్కెట్ అనురాగ్ శరత్ ఉన్నారు కదా, వాళ్ళతో ఒక వెబ్ సిరీస్ చేశాను అనమాట. సో అనురాగ్ అన్న ఈజ్ ద వన్ నన్ను ఇంట్రడ్యూస్ చేసింది వంశీ గారికి. సో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు చాలా టాలెంటెడ్, ఒకసారి వాడి కథ వినండి అని. అప్పుడు అన్న వాళ్ళు మేజర్ చేస్తున్నారు. కరెక్ట్గా అదే టైంకి జాతిరత్నం సక్సెస్ వచ్చిన అనుదీప్, ఇటు పక్క మేజర్ ప్రొడ్యూస్ చేస్తున్న అనురాగ్, ఇద్దరు చెప్పారు అన్నమాట. వంశీ అన్నకి ఎక్కడో గురిపడినట్టుంది, ఏంటి అందరూ చెప్తారు వీటి గురించి. సో డైరెక్ట్గా నేనే కలుస్తా అని. అంటే వంశీ అన్న అంత స్టోరీస్ యాక్టివ్గా వినరు, అంటే దేర్ విల్ బి ఏ టీమ్, వాళ్ళంతా విని బాగుంది అని అనుకున్న తర్వాత అన్న దగ్గరికి వస్తుంది. లక్కీగా నేను డైరెక్ట్గా ఫస్ట్ వెళ్ళి వంశీ అన్నకి చెప్పే ఛాన్స్ రావడానికి కారణమైన వీళ్ళిద్దరు. సో అవి రెండే బెస్ట్ మూమెంట్స్ ఏమన్నా. అనురాగ్ గారితో వెబ్ సిరీస్ చేయడము, అనుదీప్తో రైటింగ్ చేయడం, సో అవి రెండు బెస్ట్ మూమెంట్స్ నాకు.